అమ్మయ్యా, నా పని అయిపోయింది. ఇక మీ పని అవ్వలేదు. త్వరగా కానివ్వండి. ఈ లోపల నేను చేతులు కడుక్కొచ్చుకుంటా. పద్మావతి, చింతపండు పెట్టాను. ఇక అక్కడ ఆవిరికి మీరు చచ్చిపోవాల్సిందే. ఇంకా విజిల్ సౌండ్ రావట్లేదేంటి? వీళ్ళ ఆర్తనాదాలు కూడా ఏవి వినిపించట్లేదు. ఏం జరుగుతుందబ్బా లోపల? చూద్దాం. ఏంటి, నన్ను లోపలికి తోసేశారు? పద్దు, ఈ ఆర్తనాదాలు వింటుంటే స్వర్గంలో తేలిపోయినట్టుంది. ఈ సంగీతం పాటలన్నా, ఇదిగో ఈ దామిని ఆర్తనాదాలన్నా, అబ్బా ఎంత కిక్కా నాకు. త్రిపుర, పద్మావతి, నీకు దండం పెడతాను, ఓపెన్ చేయండి. దాని పని అయిపోయినట్టుంది. పద. దామిని, దామిని, ఒసే దామిని. అయ్యో పద్దు, దామిని. లేవే, లే పైకి. ఏంటి, నేను చేసిన ప్లాన్ ఫెయిల్ అయిపోయి దాంట్లో నేనే ఎలా చిక్కుకున్నానా అని ఆలోచిస్తున్నావా? నువ్వు చింతపండు పెడితే ఇప్పుడు మేమేం చేసామో తెలుసా? నేను చింతపండు పెడితే నువ్వు మిరపకాయలు వేస్తావే? చింతపండు పెట్టడం నీకు తెలుసు, కానీ అది బెడిసి కొట్టడం చేసి నిన్ను ఉక్కిరి బిక్కిరి ఎలా చేయాలో మాకు తెలుసు. ఇంకోసారి మా జోలికొచ్చావనుకో, ఈసారి గదిలో పెట్టి ఊపిరాడక చచ్చేలా చేస్తాం. జాగ్రత్త. అబ్బా పద్దు, ఏం తక్కువ ఏంటోనే. బయటికి వెళ్దాం పద, దగ్గు వస్తోంది. నేను ఆవిరితో మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేయాలనుకుంటే మీరు నాకు మిరపకాయలు పెడతారే? మిరపకాయలు ఏం చేసినా ఇద్దరు తోడు దొంగలు దొరికి చావట్లేదు. ఈ చిన్న చిన్న ప్లాన్లు వర్కౌట్ అయ్యేలా లేవు. పద్దు, బాతులకి కాళ్ళేవి? కాళ్ళు నీళ్లలో ఉన్నాయే. మరి నీళ్లేవమ్మా? భూమి లోపల. అబ్బో, అంత లోపలికి వెళ్ళలేనులే గాని. ఏం చేస్తున్నావు? చూడమ్మా,
నువ్వంటే ముగ్గులేయడంలో తోపు. నేను కూడా నీ అంతటి దాన్ని కావాలి కదా. నువ్వు కనీసం బాతులైనా వేసావు, నేను వంటలైనా వేయాలి కదా. అందుకే ప్రాక్టీస్ చేస్తున్నాను. త్రిపుర, నీకు దండం పెడతానే, ముగ్గంతా పాడు చేయకు. పెట్టక్కడ. పద్మావతి, అమ్మ పద్మావతి. ఆంటీ చెప్పండి ఆంటీ. సంక్రాంతికి మా ఇంటికి బంధువులు వస్తున్నారమ్మా. ఆ వంట వడ్డన నా వల్ల కావట్లేదు. అందుకే నీకు క్యాటరింగ్ ఇద్దామని వచ్చాను. క్యాటరింగా? నీ చేతి వంట రుచిగా ఉంటుందమ్మా, ఇంటి భోజనంలా అనిపిస్తుంది. అందుకే నీకు చెప్పడానికని వచ్చాను. సారీ ఆంటీ, నేను వంటలు బయటి వాళ్ళకి చేయడం మానేశాను. మానేసావా? రుచిగా చేస్తావు, చక్కగా చేస్తావు అని పేరున్నదానివి మానేయడమేంటి? చూస్తా, మాటిచ్చింది కదా వంట చేయనని. ఇప్పుడు చూస్తా ఇదేం చేస్తుందో. మా వారికి ఇష్టం లేదు. ఎందుకు మానేమన్నావురా? అవును నాన్నగారు. ఎందుకు మానేయమన్నావురా? నా భార్య ఆ ఇంటికి ఈ ఇంటికి వెళ్ళడం, వంటలు చేయడం నాకు నచ్చదు నాన్నగారు. నా భార్య చేతి వంట మన ఇంటి వరకు మాత్రమే ఉండాలి. నాన్న సంగీతం ఈ ఇంట్లోనే, మీ సాంప్రదాయం ఇంట్లోనే అయితే, నా గాత్ర కచేరీ ఇంట్లోనే అయితే మరి పేరు ప్రఖ్యాతులు ఎలా వస్తాయిరా? అది వేరు, ఇది వేరు. రేయ్, వేరేంట్రా వేరు? వంటలు చేయడం కూడా ఓ కళరా. అందరికీ రుచిగా చేయడం రాదు, అది తనకు అబ్బింది. నువ్వు అభ్యంతరం చెప్పి ఆపడం నాకు నచ్చలేదు. అది వంట చేయడం నాకు నచ్చలేదు నాన్నగారు. రేయ్, భర్త అంటే పెద్దరికంలో మాత్రమే కాదురా, సహకరించడం, గుర్తించడం, ప్రోత్సహించడం కూడా చేయాలరా. మీరేం భయపడకండి, మా పద్మావతి వంట చేస్తుంది, మీరు వెళ్ళండి. నాన్నగారు అది చేయదు నాన్నగారు. నేను మాటిస్తున్నాను, పద్మావతి చేస్తుంది. నాన్న, నోరు మూసుకురా. భార్యను భయపెట్టి కళకు అన్యాయం చేయకు, ద్రోహం చేయకు. నువ్వు మాత్రమే తినాలి అనుకోవడం స్వార్థం రా. వంట చేయడం అంటే పని అనుకోవద్దు, తృప్తిగా కడుపు నింపడం అని కూడా అనుకో. అదెంతో పుణ్యం తెచ్చిపెడుతుంది. చేతులు కట్టేసి పాపం మూట కట్టుకోకు. మీరు వెళ్ళండి. చేస్తుందిగా? తప్పకుండా చేస్తుంది. చాలా థ్యాంక్స్ అండి. అమ్మ పద్మావతి, ఇంకో విషయం, ఇంట్లో పెద్దవాళ్ళున్నారు, బీపీలు షుగర్లు ఆగలేరు. 12 గంటలకల్లా భోజనం పంపించు తల్లి. 12 గంటలకా? అమ్మా పద్మావతి, కావాలంటే మీ అత్తయ్య కూడా సహాయం చేస్తుంది, పంపుతానని చెప్పమ్మా. పద్దు, కావాలంటే నీకు నేను కూడా హెల్ప్ చేస్తా. సరే మావయ్య గారు, మీరు మాటిచ్చారు, నేను చేస్తాను. భోజనానికి ఎంత పద్మావతి? 200 ఆంటీ. అమ్మా, 10,000 అడ్వాన్స్గా ఉంచుకోమ్మా. వాళ్ళు ఎన్ని రోజులుంటే అన్ని రోజులు నువ్వే వండి పంపించాలి. అలాగే ఆంటీ. సరేనమ్మా, వస్తానండి. వస్తానమ్మా. వాడి చూపులకి నువ్వేం బెదరనక్కర్లేదమ్మా. వెళ్ళు, వెళ్ళి వంట పని చూడు. సరే మావయ్య, నువ్వు వెళ్ళు. మావయ్య, మావయ్య, బాతులు చచ్చిపోతాయి మావయ్య తొక్కితే. సారీ అమ్మ త్రిపుర, చూసుకోలేదు. అలా వెళ్ళండి. అలాగే. నీకు కొంచెమైనా సిగ్గుందా? సిగ్గా?
ఇప్పుడు నేను సిగ్గుపడాల్సినంత తప్పేం చేశాను బావా? ఏం చేసావో నీకు తెలీదా? నాతోనేమో వంటలు మానేస్తానని మాటిచ్చి ఇప్పుడు నాన్న అడగగానే ఇచ్చిన మాట పక్కన పెట్టి ఆర్డర్స్ తీసుకుంటావా? ఏ నేను వంటలు వండడం మా ఆయనకి ఇష్టం లేదు అని ఆగిపోయి ఉండొచ్చుగా. మా నాన్నకి సర్ది చెప్పొచ్చుగా. అలాగే బావా, ఇప్పుడే వెళ్ళి వాళ్ళ డబ్బు వాళ్ళకి తిరిగిచ్చేస్తాను. ఆ పిల్లోడికి ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చు నువ్విస్తావు మరి? నేనెందుకు ఇస్తాను? నాకేం అవసరం? కానీ నాకు అవసరం బావా. ఎందుకంటే వాడలా హాస్పిటల్ పాలవడానికి కారణం నా భర్త కాబట్టి. వాళ్ళింటికి వెళ్ళి డబ్బులు ఇవ్వకపోతే అరెస్ట్ పాలవ్వబోయేది నా భర్త కాబట్టి. అందుకే సిగ్గు లేకుండా డబ్బు తీసుకున్నాను. నీ దృష్టిలో కష్టపడ్డం తప్పయుండొచ్చు. ఇచ్చిన మాట తప్పకుండా ఉండటం కోసం కష్టపడ్డం నా దృష్టిలో తప్పు కాదు బావా. నేను నీకిచ్చిన మాట వంటలు మానేస్తాను అని. అలాగే వచ్చిన ఆంటీకి కూడా మాటిచ్చాను, మీ అబ్బాయి ట్రీట్మెంట్కి డబ్బులు నేనిస్తానని. ఇచ్చిన మాట తప్పడంలో నీకొచ్చిన నష్టమేమీ లేదు బావా. కాని ఆవిడకిచ్చిన మాట తప్పితే మాత్రం ఖచ్చితంగా నా బావ కష్టాల్లో పడతాడు. అది చూడ్డం నాకిష్టం లేకే నువ్వు చూస్తుండగా డబ్బులు తీసుకున్నాను. అర్థం చేసుకుంటే అందరికీ మంచిది. అంటే ట్రీట్మెంట్ని అడ్డం పెట్టుకొని నాకిచ్చిన మాట తప్పి నువ్వు వంటలు చేస్తావా? సరే, చూస్తానే నీ వంటల్ని ఎలా పూర్తి చేస్తావో. ఆగో, ఆఫీస్కి వెళ్ళే టైం అవుతుంది. షూ పాలిష్ చెయ్యి. ఏంటి? షూ పాలిష్ చేయాలా? నాకు వంట చేసే టైం అవుతుంది, వెళ్ళి అంట్లు తోంబావా. ఏంటి అని నేనంటాననుకున్నావా బావా? లేదే. అది నీ పని. షూ పాలిష్ చేయడం నీ పని కాదా బావా? ఏమిటే నీ పని నా పని అని వేరు చేసి మాట్లాడుతున్నావు? నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? పెళ్ళానివి పెళ్ళంలా మాట్లాడు, లేదంటే నేను మొగుళ్ళా ప్రవర్తించాల్సి వస్తుంది. నేను కోరుకుంటుంది అదే బావా. ఎప్పుడు భర్తలా ప్రవర్తిస్తావా, ఎప్పుడు భర్తలా మాట్లాడతావా అని. కాని అది జన్మలో జరిగేటట్టు లేదులే. మాటలు అనవసరమే. ఇప్పుడు నేను చెప్పింది చెప్పినట్టు చేస్తావా లేదా? ప్రేమతో చెప్తే చేయాలనిపిస్తుంది. ఇలా అధిక ముగ్డని అధికారంతో చెప్తేనే చచ్చినా చేయకూడదనిపిస్తుంది. ఏయ్, ఏమిటే గొనుగుతున్నావు? ఆ? చచ్చినట్టు చేస్తానంటున్నాను బావా, చేస్తాను. ఇదిగో బావా, అయిపోయింది షూ పాలిష్. ఇక నేను వెళ్తాను. ఆగు, ఒక్క నిమిషం. ఇదిగో ఈ షర్ట్ ఐరన్ చేసి తీసుకురా. అదేంటి బావా, నీ ఆఫీస్ కోసమని ఆల్రెడీ 3 జతలు ఇస్త్రీ చేసి అక్కడ పెట్టాను కదా. నాకిప్పుడు ఈ షర్టే వేసుకోవాలనిపిస్తుంది. ఏ చేయవా? బావా ప్లీజ్ బావా, మధ్యాహ్నం 12 గంటలకల్లా పంటలన్నీ పూర్తి చేసి ఇస్తానని మాటిచ్చాను. అలా ఇవ్వకపోతే ఇచ్చిన మాట తప్పిందని అవుతాను. ఈ ఒక్క రోజుకి ఆ ఇస్త్రీ చేసిన ఆ షర్ట్ వేసుకో బావా. కావాలంటే రేపు మార్నింగ్ నీకు ఏ జత ఇష్టమవుతుందో అదే జత చేసిస్తాను. నాకు ఈ షర్ట్ ఏ కావాలి. దట్స్ ఫైనల్. అడ్డమైన పనులన్నీ చెప్పి వంట చేయకుండా ఆపాలని చూస్తున్నావు, కానీ నీ ఆశ నెరవేరదు. సరే బావా, భర్త మాట కాదని బతకగలవా? ఇవ్వు, చేసిస్తాను. త్వరగా ఐరన్ చేసి ఇవ్వవే. ఏమిటి చూస్తున్నావు? కానీ శాడిజం చూపిస్తున్నావు కదా. శాడిజం నేను ఇస్త్రీ చేసిన బట్టలే వేసుకునేలా చేస్తాను చూడు.
అయ్యయ్యో ఏంటి బావా నువ్వు చూడు షర్ట్ మీద నీళ్లు పడిపోయాయి. చూడు చేతికిచ్చుంటే ఇలా జరిగేది కాదు కదా బావా. పాపం ఈ షర్ట్ వేసుకోవాలని ఎంత ముచ్చట పడ్డావో. సరే బావా, ఇది నేను బయట ఆరేస్తాను, కానీ ఐరన్ చేసి పెట్టాను కదా, ఆ 3 జతల్లో దాంట్లో నుంచి నీకు ఇష్టం వచ్చింది వేసుకో. నేను వెళ్ళి ఇది ఆరేస్తాను. నాకు తెలిసే నువ్వు కావాలనే ఆ జగ్గక్కడ పడేశావు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను వంట చెయ్యనివ్వనే. ఒకటి పోతే ఏమిటి, బోల్డున్నాయి ప్లాన్లు నా దగ్గర. ఎలాగైనా సరే ఆ పద్మావతిని వంటలు చేయనీయకుండా ఆపాల్సిందే. ఎస్, ఈ కర్ర వెతికే పని పెడితే దాని పని ఆగుద్ది. పద్మావతి, పద్మావతి! వస్తున్నా. ఏంటి బావా? నిన్నేమైనా విసిగిస్తున్నానా పద్మావతి? లేదు బావా, అవతల స్టవ్ మీద ఆయిల్ పెట్టాను, సిమ్లో పెట్టొచ్చానులే. చెప్పు, ఏం కావాలి? అది నా కర్ర కనిపించడం లేదు పద్మావతి. కర్ర కనిపించట్లేదా? అదేలా బావా, ఎప్పుడు నీ చేతిలోనే ఉంటుంది కదా. ప్యాంట్ వేసుకున్నాను, షర్ట్ వేసుకుని కూర్చుని తిరిగి చూస్తేనేమో కర్ర కనిపించలేదు. అయ్యో, ఎక్కడ పెట్టావు? కొంచెం వెతకవా? ఉండు, వెతుకుతాను. ఏంటి మాడువాసన వస్తుంది? ఈ పద్దు ఏంటి ఆయిల్ పొయ్యి మీద పెట్టి ఎక్కడికి వెళ్ళిపోయింది? పద్దు! ఎస్ ఎస్, ఇదేంటి నవ్వుకుంటున్నాడు? అంటే నైస్ గా మాట్లాడి నా వంట ప్రోగ్రామ్ ని తప్పిద్దామని చూస్తున్నాడా? కర్ర కావాలని దాచిపెట్టి నా టైం వేస్ట్ చేస్తున్నావు కదా, చెప్తా. పద్దు, పద్దు! ఏంటి అక్కడ పొయ్యి మీద ఆయిల్ పెట్టావు, మాడిపోతోంది. అయ్యో, పద. ఏ నా స్టిక్ ఏది? 5 నిమిషాలు బావా, ఇచ్చేస్తాను. ఇచ్చేస్తాను. ఇప్పుడిది ఇల్లంతా నా కర్ర కోసం వెతుకుతూ ఉంటుంది. మనం మన కర్ర తీసుకుని ఆఫీస్కి జంపు. పద్దు, ఏంటే బావేదో తెగ విసిగిస్తున్నట్టున్నాడు? అసలు ఆయన చేతిలో ఉండాల్సిన కర్ర మాయమైపోవడం ఏంటి? బావ కర్ర ఎవరు తీసుంటారు? ఇంకెవరే, ఆయనే తీశాడు. బావ తీస్తాడా? ఆయన ఎందుకు తీస్తాడు పద్దు? ఆ కర్ర లేకపోతే బావ నడవలేడు కదా. ఆయనకు కావాల్సింది అదే కదా. అర్థం కాలేదే. ఏముంది, ఉదయం నేను వంటలకని కాంట్రాక్ట్ తీసుకున్నాను కదా. అవును, తీసుకున్నావు. అది ఆయనకు అస్సలు ఇష్టం లేదు. ఎలా అయినా సరే నన్ను వంటలు చేయించకూడదని, తీసుకున్న కాంట్రాక్ట్లో నాకు చెడ్డ పేరు రావాలని ఇదిగో
ఇలాంటి పిచ్చి ప్రయత్నాలన్నీ చేస్తున్నాడు. అదా అసలు మ్యాటరు. అయితే మరి కర్ర ఇప్పుడది ఆయన దగ్గరే ఉంది. ఏంటి? అది బావ దగ్గరే ఉంటే దొరకాలి కదా మరి. ఆయన లాజిక్ అదే కదా. పద్దు, మరి ఏం చేద్దామంటావు? ఈ త్రిపుర, ఇప్పుడు నువ్వు నేను చెప్పిన పని చెయ్యి. ఏం చేయాలి చెప్పు. రా. ప్లాన్ అదిరిపోయింది పద్దు. అస్సలు ఆలస్యం చేయొద్దు, ప్లాన్ అమలు చేసేద్దాం. చేచి మేడం, కొరియర్ వచ్చింది. కొరియరా? ఎవరికొచ్చిందండి? శ్రీనివాస్ గారికండి. శ్రీనివాస్ గారికా? ఎక్కడి నుంచి వచ్చిందండి? అది బాబు ఆర్ట్స్ కాంపిటీషన్ నుండి. బాపు గారి ఆర్ట్ కాంపిటీషన్ నుంచా? కొరియరా? బహుశా మనం పంపించిన పెయింటింగ్స్ కి డబ్బులు గానీ చెక్కు గానీ ఏమైనా వచ్చిందా ఏమిటి? ఓహో, బాపు ఆర్ట్ కాంపిటీషన్ నుంచా? సరే సరే, ఇవ్వండి. మేడం, ఎవరి పేరు మీద వచ్చిందో వారే ఈ పేజీ మీద సంతకం పెడితే ఇస్తాం మేడం. అయ్యయ్యో, ఇప్పుడు ఆయన వచ్చే స్థితిలో లేరండి. నేను తీసుకోలేనా? ఎందుకు తీసుకోలేను? ఏం మేడం, ఆయన ఇంట్లో లేరా? ఇంట్లోనే ఉన్నారు, కాకపోతే ఆయన ఇప్పుడు నడవలేని కండిషన్లో ఉన్నారు. ఓ, కాలికి ఏమన్నా అయిందా మేడం? గాడిద గుడ్డేం కాదు. అయినా అవన్నీ నీకు చెప్పాలా? ఇస్తే ఇవ్వు, లేకపోతే పో.